హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే కొద్దిగా డిఫరెంట్ స్నాక్స్ అయితే చేశానండి. రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాకుండా ఇలా ఈవినింగ్ టైంలో అయినా సరే ఇలా తినాలనిపించినప్పుడు అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. నా దగ్గర అయితే ఒక 2 అరటికాయలు అయితే ఉన్నాయండి. వాటిపైన మొత్తం అయితే తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. మనకు మార్కెట్లో అయినా ఈ అరటికాయలు అయితే దొరుకుతాయండి. దొరికినప్పుడు అయితే ఎవరైనా సరే తెచ్చేసుకొని అయితే ఈ స్నాక్స్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. కొద్దిగా కచ్చిగా ఉంటాయి కదండి. ఇలా స్నాక్స్ చేసుకుంటే మాత్రం బాగుంటాయి. ఇవి కొద్దిగా స్వీట్ కూడా ఉంటాయి కదా. స్వీట్గా ఉండడం వల్ల మనం ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం తీసేసుకున్న పైన మొత్తం తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ అయితే కారం పొడి, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసాను. మీ దగ్గర ఉన్న ఏ మసాలా పౌడర్ ఉంటే కూడా వేసేసుకోవచ్చండి. డిఫరెంట్గానే ఉంటుంది. ఇందులోనే కొద్దిగా అయితే పసుపు వేసేసి మొత్తం అయితే ఈ అరటి ముక్కలకు కలిసేలా పట్టేలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ అరటి ముక్కలను వేసుకోవడం అండి, అంతే. మొత్తం సిమ్లో పెట్టి అయితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మొత్తం ఫ్రై అయ్యేలా అయితే కలిపేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల, డీప్ ఫ్రై చేయడం వల్ల అయితే ఇవైతే చాలా మంచి టేస్ట్ అవుతాయండి. వేయగానే అయితే కొద్దిసేపు అలా 2 మినిట్స్ అలా అయ్యే వరకు అయితే కలుపుకోవద్దండి. మొత్తం కారం ఉంటుంది కదండి ముక్కలకి, మసాలాది. కొద్దిగా 2 మినిట్స్ అలా ఆగేసి ఇలా మెల్లగా అయితే మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, అంతే అండి. ఇవి కొద్దిగా తీయగా ఉంటాయి కదండి అరటికాయలు. ఇలా మనం మసాలా మొత్తం కలిపేసుకొని స్నాక్స్ లాగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయండి. అంతే అండి. లాస్ట్లో ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, సూపర్ స్నాక్స్ రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ.